దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనం పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి మనిషి కూడా, దేవుని వద్దకు వచ్చే ప్రతి మనిషి కూడా దేవుణ్ణి అడిగే విషయం ఏంటంటే ఆశీర్వాదం. అనేకుల దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? అనేకుల దృష్టిలో ఆశీర్వాదం అంటే డబ్బు దొరకడము, ఆరోగ్యం దొరకడము, ఉద్యోగం దొరకడము, పిల్లలు పుట్టడము, పెళ్ళి కావడము, ఇలా వాటిని ఆశీర్వాదాలుగా అనుకుంటున్నారు. మంచిదే, దేవుడి అనుగ్రహంతో వచ్చేటటువంటి ఆశీర్వాదాలే అవి కూడా. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ముఖ్యమైన ఆశీర్వాదాలు అనేకులు గుర్తించడం లేదు. ఏంటి ఆ ముఖ్యమైన ఆశీర్వాదాలు అంటే, మొట్టమొదటిదిగా దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి వాక్యం, బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిలు దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం కదా. దీన్ని అనేకులు గుర్తించక ఆ బైబిల్లో ఉన్న సంగతులు తెలుసుకొనక, గ్రహించక, దేవుడిచ్చినటువంటి వాక్యం అనేది ఎంత ఆశీర్వాదమో తెలుసుకొనక చాలామంది ప్రేమ దేవుని బిడ్డలారా సమస్యల్లో పడి నలుగుతూ ఉంటారు. అసలు దేవుడు వాక్యం ఇచ్చిందే ఆ వాక్యములో ఉన్నది పాటిస్తే, ఆ పాటించే మనిషిని దేవుడు కాపాడి పరలోకానికి చేర్చడానికి, అన్ని విధాల బాగు చేయడానికి, మంచి చేయడానికి, వాక్యం దేవుడిచ్చిందే మంచి చేయడానికి. పరలోకము నుంచి వచ్చిన వాక్యం ఇది. ఇప్పుడు మనం చదువుతున్నాం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు దేవుని వద్ద నుంచి వచ్చును. వాక్యం, బైబిల్ దేవుని వద్ద నుంచి వచ్చింది. మనం దేవుని ఆశీర్వాదాలు అడుగుతున్నామే, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పంపించిన వాటిలో ఒకటి బైబిల్. ఆ బైబిల్ మనకు ఆశీర్వాదం అని తెలుసుకుంటే, తెలిసినప్పుడు దాన్ని చదువుతూ దానిలో ఉన్నది పాటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. రెండవదిగా, దేవుణ్ణి మనం ఆశీర్వాదాలు అడుగుతున్నాం. తన ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడు పంపించాడు, పరలోకము నుంచి భూలోకానికి. అది కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే పాపంలో పడిన మనిషి, మరణిస్తున్న మనిషికి నిత్య జీవం కోల్పోయి పాపము ద్వారా నరకం వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ పాపము నుంచి, నరకం నుంచి తప్పించుకోవాల్సిన పరిష్కారం ఏంటి అంటే, దేవుడు పంపించినటువంటి, పరలోకం నుంచి దేవుడు పంపించినటువంటి రెండవ ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన సిలువలో మోసి తండ్రిని గురించి తెలియచేసి అనేక అద్భుతాలు, సూచక్రియలన్నీ చేసి ఆయన ప్రేమను చూపించి మరలా తిరిగి రానే ఉన్నాడు. చనిపోయి పునరుత్థానుడై లేచి చూపించి అనేకులకు ఆయన అగపడి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది రెండవ ఆశీర్వాదం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని భూలోకానికి పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ ఎందుకు? ఈ పరిశుద్ధాత్మ మనలోకి వస్తే మనం దేవుడిచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ మనలోకి వస్తే మనము సర్వసత్యంలో నడవడానికి, నూతన స్వభావం కలిగి నడవడానికి, చెడు జీవితం మానేసి
మంచి జీవితంలో నడవడానికి పరిశుద్ధాత్మ యొక్క అవసరం, మంచి బోధ చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క అవసరం, ఆదరణ మనకు శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరణ కలిగించడానికి పరిశుద్ధాత్మ అవసరం. ఈ పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి మూడవ వరం, మూడవ ఆశీర్వాదం. ఇక విశ్వాసం, ఆయన వాక్యం మీద, ఆయన మీద మనం నమ్మకం పెట్టగలుగుతున్నాం అంటే అది మన సొంత విశ్వాసం కాదు, దేవుడిచ్చినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం కూడా పరలోకం నుంచి రావాల్సిందే. మనం దేవుణ్ణి నమ్మాలి అంటే పరలోకం నుంచి విశ్వాసం దేవుడు అనుగ్రహించాలి. ఇది 4వది. తర్వాత క్షమాపణ. మన పాపములన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు క్షమించాడు కదా, మనం క్షమించమన్నప్పుడు ఆయన క్షమిస్తున్నాడు కదా. ఇది 5వటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇకపోతే ఈ శరీరం దేవుడిచ్చినదే కదా. ఈ కళ్ళు, ఈ చెవులు, నోరు, ఈ శరీరం మొత్తం కూడా దేవుడిచ్చిందే. మట్టిని శరీరంగా మార్చిన దేవుడు, ఇది కూడా దేవుడిచ్చిందే. ఇది ఒక ఆశీర్వాదం. ఈ శరీరం ద్వారానే మనం తింటున్నాము, ప్రతిదీ కూడా చూడగలుగుతున్నాము, ప్రార్థన చేయగలుగుతున్నాము, దేవుడు చెప్పినట్లుగా బ్రతికి పరలోకం వెళ్ళడానికి దీన్ని మనము అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నాం. 6వది. 7వది ఆత్మ. ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ. తనలోంచి కొంత ఆత్మను తీసి మనకిచ్చాడు మన శరీరాన్ని నడవడానికి. ఇది కూడా దేవుడిచ్చిన 7వ ఆశీర్వాదం. ఇకపోతే 8. ఈ శరీరం నడవడానికి ఈ లోకంలో నేల, తినడానికి ఆహారము, పీల్చడానికి గాలి, తాగడానికి నీళ్లు, ఇలా రకరకాల ఆహార పదార్థాలు, మన అవసరాలన్నీ కూడా ఈ శరీరం నడవడానికి, ఈ శరీరం బ్రతకడానికి, మనుగడ చేయడానికి దేవుడిచ్చిన ఈ ప్రకృతి సర్వం కూడా 8వ అవసరం, 8వ ఆశీర్వాదం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకెన్నో ఇచ్చున్నాడు. ఎన్నో ఇచ్చుండగా వాటిని మనం గుర్తించక, ఏవి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు అర్థం కాక మనం ఇంకా నిరుత్సాహంలో, సాతాను యొక్క మాయలో పడి కృంగిపట్టున్నాం. కాబట్టి దేవుడు ఆల్రెడీ మనకు అన్నీ ఇచ్చేస్తున్నాడు, సమస్తం ఇచ్చేసి మన ముందు పెట్టున్నాడు. ఆ వాక్యములో ఉంది సమస్తం. ఆ వాక్యములోనే ఉంది మన ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం. ఆ వాక్యములోనే ఉంది మనకు జ్ఞానం, ఆ వాక్యములోనే ఉంది మనకు జీవము, ఆ వాక్యములోనే ఉంది సమస్తం మనకి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ పరలోక సంబంధమైనవి మనం గుర్తించి వాటి ద్వారా మన జీవితాన్ని ముందుకు ఆనందంగా శాశ్వతమైన లోకానికి కొనసాగింపజేద్దాం. ఆయన కృపతో ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నీవు జగత్పునాది వేయబడక మునిపే మమ్మల్ని ప్రభు ఎన్నుకున్నావు, గుర్తించావు. మాకు కావలసిందంతా కూడా ప్రభు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తునందు వాక్యములో పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని మాకు సమకూర్చావు తండ్రి. అందుబట్టి స్తుతిస్తూ ఉన్నాం. నువ్వు చూపించిన ప్రేమను బట్టి, నువ్వు చేసిన క్షమాపణను బట్టి ప్రభు, నువ్వు చేసిన సమస్త కార్యాలకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కార్యాలన్నీ గుర్తించి, నువ్వు ఇచ్చినవన్నీ గుర్తించి, నువ్వు మహిమపరచున్నట్లుగా, జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లుగా ఈ వాక్యం వింటున్న వారందరిని కూడా దీవించామని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.